హాయ్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. గోంగూర పచ్చడి అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నా స్టైల్లో చేస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఆయిల్. ఇప్పుడైతే స్టవ్ పైన కడాయి పెట్టేశాను. ఫస్ట్ ఆయిల్ వేసేసుకుందాం. నాకు నేనే వీడియో తీసుకోవడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఎండుమిర్చి వేసి బాగా వేయించేసుకుందాం. ధనియాలు, జీలకర్ర, కొద్దిగా మిరియాలు వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకే నేనైతే మిరియాలు వేస్తున్నాను. ఆవాలు, మెంతులు వేసేసి కలిపేసుకున్నాం. బాగా వేగిపోయాయి. ఇప్పుడైతే తీసేద్దాం, పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే సేమ్ అదే పాండిల్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని గోంగూర వేసేద్దాం. గోంగూర వేసేసాక కొంచెం గోంగూర ముదురుది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఆయిల్ వేసాం కదా ఆల్రెడీ, కొంచెం వాటర్ వేసేసి ఉడకనిద్దాం. చూడండి, గోంగూర అయితే బాగా ఉడుకుతుంది కదా. నేనైతే ఇప్పుడు పప్పు గుత్తితో ప్రెస్ చేస్తున్నాను. నాకు మిక్సీకి వేస్తే అంత మెత్తగా అయితే నచ్చదు, అందుకోసమే రోట్లో రుబ్బట్లేదు. ఇలా పప్పు గుత్తితో మ్యాష్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల గోంగూర బాగా మ్యాష్ అవుతుంది. మొత్తం ఇలాగే మ్యాష్ చేసేసుకుందాం ఉడుకుతున్నప్పుడు. చూడండి, గోంగూర అయితే చాలా మెత్తగా అయిపోయింది కదా. పక్కన వేసేద్దాం. ఇంగువ అండి, నేను ఇంగువ ఇప్పుడు గోంగూరలో వేస్తున్నాను. ఇంగువ వేయడం వల్ల గోంగూర పచ్చడి అనేది టేస్ట్ సూపర్గా ఉంటుంది. అందుకోసమే ఇంగువ అనేది యాడ్ చేస్తున్నాను నేను. కలిపేసేద్దాం. అయితే స్టవ్ ఆపేసేద్దాం. మనం ముందుగా వేయించి పెట్టుకున్న మిర్చి వాటిని అయితే మిక్సీలో వేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా తెల్లగడ్డలు, మన టేస్ట్కి సరిపోయినంత సాల్ట్. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు అనేది ఎక్కువ పడుతుంది. దీన్ని పౌడర్ చేసేసుకుందాం. ఫైన్గా అయితే కారం పొడి రెడీ అయిపోయింది. అబ్బా, తీస్తుంటేనే మంచి స్మెల్ వస్తుంది. పొడి వేసేసుకుందాం. గోంగూరలో కొంచెం వేసుకుంటున్నాను, ఎందుకంటే కారం ఎక్కువైనా చూసుకొని వేసుకోవచ్చని. కలిపేసుకుందాం. నాకు పట్టుకొని కలుపుకోవడానికి కుదరట్లేదు. ఇలా కలిపేసేద్దాం మొత్తం. ఉప్పు కోసం నేనైతే బాండ్లీ పెట్టేశాను. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, మనకి నిల్వ ఉంటుంది పచ్చడి ఆయిల్ ఎక్కువ వేసి స్టోర్ చేసుకోవడం వల్ల. ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కింది. ముందుగా నేను కచ్చా పచ్చాగా దంచుకున్నాను తెల్లగడ్డ వేసేసుకున్నాం. చూసారా, తెల్లగడ్డ అయితే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అయితే పోపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేస్తున్నాను. పోపు అయితే బాగా వేగిపోయింది కదా. ఇప్పుడైతే మనం గోంగూరలో పోసేసుకుందాం. అయితే గోంగూరలో బాగా కలిపేద్దాం పోపుని. అయితే బాగా కలిపేసుకున్నాం కదా, మళ్ళీ స్టవ్ పైన పెట్టాలండి 1 నిమిషం. ఎందుకంటే ఇలా పెట్టడం వల్ల మనకి గోంగూర అనేది చాలా రోజులు ఉంటుంది, అలానే నిల్వ ఎన్ని రోజులైనా ఉంటుంది. అందుకోసం ఒక 2 మినిట్స్ స్టవ్ పైన పెట్టేద్దాం. చూడండి, గోంగూర ఇలా ఆయిల్ కొంచెం బయటకు వచ్చే వరకు వేయించుకోవాలి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది, మనకి చెడిపోదు పచ్చడి అనేది. మనకి ఎంత కొలతలు పర్ఫెక్ట్గా ఉండకపోయినా సరే ఇలా అయితే బూజు పట్టదు. ఇలా ట్రై చేయండి. ఇప్పుడైతే ఆపేద్దాం స్టవ్. అంతేనండి, గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూడండి, చాలా సింపుల్గా టేస్టీగా కూడా ఉంటుంది. సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే.
తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.